హన్మకొండ జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం ఎల్కతుర్తి మండలం దామెర గ్రామంలో బీజేపీ మండల అధ్యక్షులు మంతుర్తి శ్రీకాంత్ యాదవ్ మరియు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోమటిరెడ్డి రాంగోపాల్ రెడ్డి చేతుల మీదుగా దామెర గ్రామ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు సాతూరి ప్రభాకర్ బీజేపీలో చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో దామెర శక్తి కేంద్ర ఇన్ఛార్జ్ ఠాకూర్ శ్యామ్ సింగ్, మాజీ సర్పంచ్ చెల్ల రవీందర్ రెడ్డి, మండల మాజీ ఉపాధ్యక్షులు అబ్బీర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. దామెర గ్రామానికి సంబంధించినటువంటి సాతూరి ప్రభాకర్ గారు, వీరు గ్రామశాఖ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు. వీరు ఈరోజు భారతీయ జనతా పార్టీ కుటుంబంలో మరి చేరడం జరిగింది, పార్టీలో చేరడం జరిగింది. ప్రధానంగా వారు చెప్తున్నది, ఇవాళ గ్రామసీమలు అభివృద్ధి కావాలంటే, గ్రామ పంచాయతీలు వాటి కాళ్ళ మీద అవి నిలబడాలంటే కేవలం కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి నిధుల ద్వారానే ఇవాళ గ్రామాల అభివృద్ధి అని, భవిష్యత్తులో గ్రామాల అభివృద్ధి అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అదేవిధంగా మన కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వర్యులు బండి సంజయ్ కుమార్ గారు, మరి ఎవ్వరూ గతంలో ఏ పార్లమెంటు సభ్యులు కూడా ఇంత కింది స్థాయిలో ఒక గ్రామంలో వార్డుకు బోరు కావాలన్నా, ఒక వార్డుకు సీసీ రోడ్డు కావాలన్నా, ఒక గ్రామానికి తార్ రోడ్డు కావాలన్నా, ఒక మండలానికి ఒక మరి పేరెన్నిక కలిగినటువంటి విద్యాలయాలు లాంటివి కావాలన్నా, అదేవిధంగా ఈ ప్రాంతం నుంచి వెళ్ళేటువంటి జాతీయ రహదారులకు, ఇతర అనేకమైనటువంటి మౌలిక సదుపాయాలకు మన కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్ గారు చాలా దగ్గర ఉండి పర్యవేక్షిస్తూ ఈ గ్రామీణ ప్రజలకు కావాల్సినటువంటి అవసరాలను దగ్గర ఉండి తీరుస్తున్నటువంటి మరి తీరుకు వీరు ఆకర్షితులై, ఆ పని విధానానికి ఆకర్షితులై ఇవాళ బీజేపీలో చేరడం జరిగింది. ఈ సందర్భంగా సాతూరి ప్రభాకర్ గారికి హృదయపూర్వకంగా బీజేపీలోకి ఆహ్వానించడం జరుగుతున్నది. వీరు దామెర గ్రామ మరి సర్పంచ్గా కూడా పోటీ చేస్తున్నారు. ప్రస్తుతము వారు పోటీలో ఉన్నారు. వారి మొదటి విడత ఎన్నికలు పూర్తవుతున్న సందర్భంలో దామెర గ్రామ ప్రజలు బీజేపీ అభ్యర్థిగా ఉన్నటువంటి ప్రభాకర్ గారి మరి వారి గుర్తుకు వారికి ఓటేసి గెలిపించవలసిందిగా బీజేపీ తరఫున కోరుతున్నాం.